నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. 11 మంది టీం, దేశానికి ప్రాతినిధ్యం. వారి కోసం కోట్లాదిగా ఎదురు చూసే జనం, విజయం కోసం పరితపిస్తున్న అభిమానులు. ఇవేవి మన క్రికెటర్లకు పట్టడం లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. వరుసగా ఓటమి పాలవుతున్న జట్టును ముందుండి నడిపించాలనే తాపత్రయం లేనేలేదు. క్రికెట్ మినహా మిగతా వ్యాపకాలను చూసుకోవడం తప్ప మరో ధ్యాసే లేదు. మరి వీళ్లను సరిచేసేవారు ఉన్నారా లేరా? ఉంటే ఏం చేస్తున్నట్టు? భారత క్రికెట్ జట్టులో జగడం జరుగుతోందా? హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ప్లేయర్లకు మధ్య గ్యాప్ పెరిగిందా? భారత ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ పడిపోవడానికి కారణాలేంటి? ఆట మీద కంటే ఇతరత్రా అంశాలపైనే మనోళ్ల ఫోకస్ ఎక్కువైందా? భారత క్రికెట్ జట్టుకు ఏమైంది? వన్డే మ్యాచ్ అయినా టెస్ట్ మ్యాచ్ అయినా ఓటమేనా? ఎస్, ఇటీవల భారత క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలను మూటగట్టుకుంటోంది. గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తరువాత భారత్ శ్రీలంకతో వన్డే సిరీస్, కివీస్, ఆసీస్ జట్లతో టెస్ట్ సిరీస్లను కోల్పోయింది. దీంతో అసలు టీమిండియా క్రికెట్ టీంలో ఏం జరుగుతోందా అనే టెన్షన్ మొదలైంది. ఇలా వరుస ఓటమిలకి కారణాలు ఏంటనే అన్వేషణ స్టార్ట్ అయింది. ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ల ఫిట్నెస్తో సహా ఇతర అంశాలపై అందరి ఫోకస్సు మళ్లింది. ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలతో భారత క్రికెటర్ల పేలవమైన ప్రదర్శన అందరినీ విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా బాక్సింగ్ డే టెస్ట్లో ఓటమితో టీమిండియా ఆటగాళ్లపై విమర్శలు తీవ్రతరమయ్యాయి. నిజానికి ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం ఉంది, కానీ మ్యాచ్లో పేలవమైన బ్యాటింగ్తో ఓటమి పాలయ్యారు. డ్రా ముంగిట 34 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లు కోల్పోయి టీమిండియా ఓటమిని కొని తెచ్చుకుంది. బాక్సింగ్ డే టెస్ట్ ఓడిపోయినప్పటి నుంచి భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ల మధ్య పొసగటం లేదు. వాళ్ళిద్దరి మధ్య వాతావరణం చెడిపోయిందనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా సెలక్షన్ కమిటీపై గౌతీ చాలా సీరియస్ అయ్యాడనే రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బాక్సింగ్ డే టెస్ట్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో హాట్ డిస్కషన్ కూడా జరిగిందంటున్నారు. ఈ డిస్కషన్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్రికెటర్ల తీరుతో పాటు పేలవమైన ఆటపై తనదైన శైలిలో క్లాస్ పీకాడని ప్రచారం జరిగింది. అంతేకాదు టీమిండియా క్రికెటర్లు కూడా హెడ్ కోచ్తో గట్టిగానే వాదించారనే రూమర్స్ బయటకొచ్చాయి. అయితే వీటిపై గంభీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 5వ టెస్ట్ ముంగిట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన గంభీర్, డ్రెస్సింగ్ రూమ్ మీటింగ్స్కు సంబంధించి వస్తున్న రూమర్స్లో ఏ మాత్రమూ నిజం లేదని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ గురించే చర్చలు జరుగుతుంటాయని గంభీర్ అన్నాడు. వ్యక్తిగతంగా ఒకరిని ఉద్దేశించి కాకుండా టీంను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుకుంటామని తెలిపాడు. గెలుపోటములకు ఆటగాళ్లందరూ సమిష్టిగా బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పాడు. అంతేకాదు క్రికెటర్ల ఆట తీరు, వారి బలహీనతలు, చేస్తున్న తప్పులపైనే నిజాయితీగా డ్రెస్సింగ్ రూమ్లో చర్చలు జరుపుతుంటామన్నారు గౌతమ్. డ్రెస్సింగ్ రూమ్ చర్చలు అక్కడి వరకే ఉండాలి, అవి ఎప్పటికీ బయటకు రాకూడదని గంభీర్ పేర్కొన్నాడు. ఇక బాక్సింగ్ డే టెస్ట్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో ప్రత్యేకంగా చర్చలు జరిపినట్టు వచ్చిన వార్తలను గంభీర్ ఖండించాడు. గెలవాలంటే ఏం చెయ్యాలి, ఎప్పుడు ఎలా ఆడాలన్నది జట్టులోని ప్రతి ఆటగాడికి తెలుసు. నిజాయితీ గల వ్యక్తులు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నంత వరకు భారత క్రికెట్ ఎప్పటికీ భద్రంగానే ఉంటుందని గంభీర్ అన్నాడు. మరోవైపు వరుస ఓటముల తర్వాత భారత ఆటగాళ్లు ప్రవర్తించే తీరు, ఇతరత్రా అంశాలపై విమర్శలొస్తున్నాయి. విదేశీ టూర్ల సమయంలో భారత క్రికెటర్ల లీలలు మామూలుగా లేవు. ముఖ్యంగా ఆట మీద ఫోకస్ తక్కువ, ఇతరత్రా అంశాల మీద వారి ఫోకస్ ఎక్కువగా తయారైంది. ఒక్క మాటలో చెప్పాలంటే టీమిండియాలో టీమ్ స్పిరిట్టే కరువైందన్నమాట. విదేశీ గడ్డపై యునైటెడ్గా ఉండి డెడికేటెడ్గా ఇండియా గెలుపు కోసం కృషి చెయ్యాలి, కానీ ఆ డిసిప్లైనే వారిలో కనిపించడం లేదు. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లైతే మరీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విదేశీ టూర్లకు భార్య, పిల్లలను వెంట పెట్టుకుని రావడం మరీ ఎక్కువైంది. అక్కడ వారితో జల్సాలు చేయటం ఈ మధ్య షరా మామూలైపోయింది. హోటళ్లు, రెస్టారెంట్లు, సైట్ సీయింగ్లు అంటూ తిరిగేస్తున్నారు. దీంతో ఆట మీద వారి కాన్సంట్రేషన్ తగ్గిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక మనోళ్లు స్టార్ క్రికెటర్లు అనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఇటు క్రికెట్లోనూ అటు యాడ్స్లోనూ ఎడాపెడా సంపాదించేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ విదేశీ టూర్లలో యాడ్స్ చేసుకోవడంపై విమర్శలొస్తున్నాయి. అంతేకాదు ఇలా యాడ్స్ షూటింగ్ చేసుకోవడానికి బీసీసీఐ నుంచి కొంతమంది సీనియర్ క్రికెటర్లు పర్మిషన్ కూడా తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా యాడ్స్ చేసుకోవడం వల్ల తమ బ్రాండ్ ఇమేజ్ బాగానే పెంచుకుంటున్నారు మనోళ్లు.
కానీ వరుస ఓటములతో అంతర్జాతీయ యవనికపై భారత క్రికెట్ చరిత్రను మాత్రం మంటగలుపుతున్నారు. ఇక మనోళ్లు తోపులు, కొడితే సిక్సర్లై, బాలు వేస్తే వికెట్లు కోలాల్సిందే అనే స్టేజ్ నుంచి ఎంతన్నాడంతన్నాడే గంగరాజు, మొంత మామిడి పండన్నాడే గంగరాజు అనే స్థాయికి దిగజారిపోయింది మనోళ్ల పెర్ఫార్మెన్స్. భార్యలతో షికార్లు, యాడ్స్ చేసుకోవడమే తప్ప పెద్దగా పొడిచిందేం లేదు. మ్యాచ్కి ముందు ప్రాక్టీస్ చేయడం కొన్నాళ్లుగా మొక్కుబడిగానే సాగుతోంది. ప్రాక్టీస్ చేస్తున్న మైదానానికి మనోళ్ల ప్రైవేటు వెహికల్స్ వచ్చేస్తున్నాయి. దీంతో ఆ ప్రాక్టీస్ని తూతూ మంత్రంగా చేసి క్షణాల్లోనే ముగించి బయటకు చెక్కేస్తున్నారు. తర్వాతి రోజు నేరుగా మ్యాచ్ బరిలోకి దిగుతున్నారు. అలవాటు ప్రకారం అవుట్ అవుతున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రంజీ మ్యాచ్లు, దేశవాళీ మ్యాచ్లు ఆడటం మనోళ్లు ఎప్పుడో మానేశారు. గతంలో ఈ రూల్ ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తూ దర్జాగా ఇంటర్నేషనల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. అటు ఐపీఎల్లో కూడా మెరుస్తున్నారు. ఇలా చేస్తే భారత క్రికెట్ జట్టు ఓటమి పాలు కాకుండా ఏమవుతుంది? భారత డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతోంది? డ్రెస్సింగ్ రూమ్ ఇష్యూస్ బయటకు ఎందుకు వస్తున్నాయి? అసలు వాటిని లీక్ చేస్తోంది ఎవరు? డ్రెస్సింగ్ రూమ్లో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించేందుకు బీసీసీఐ ముందున్న ఆప్షన్ ఏంటి? వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ల్లో దారుణంగా ఓడిపోయింది భారత్. దీంతో కెప్టెన్సీ మార్పు దగ్గర నుంచి చాలా అంశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్రికెటర్లకు వార్నింగ్ ఇచ్చాడనే రూమర్స్ హెడ్లైన్స్ లో నిలిచాయి. అంతేకాదు పలువురు సీనియర్ల మీద గౌతీ సీరియస్ అయ్యాడని, టీంలో నుంచి బయటకు వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు మీడియాకు లీకులందాయి. ఇక ఈ లీకులు ఎవరిచ్చారనే విషయం పక్కకు పెడితే బీసీసీఐ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది. దీంతో జనవరి 11న టీమిండియా పర్ఫార్మెన్స్ పై రివ్యూ మీటింగ్ నిర్వహించారు బీసీసీఐ పెద్దలు. ఇందులో జట్టులో తీసుకురావాల్సిన మార్పులతో పాటు టీం చుట్టూ అల్లుకున్న పలు కాంట్రవర్సీల మీద చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ వివాదంపైన డిస్కస్ చేశారు అంటున్నారు. అనుకున్నదే తడవుగా భారత క్రికెట్ను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇకపై క్రికెటర్లు టూర్లకు వెళ్లినప్పుడు వారి కుటుంబాలతో గడిపే సమయాన్ని తగ్గించాలని బీసీసీఐ డిసైడ్ చేసింది. అలాగే ఆటగాళ్లు మ్యాచ్ ప్రాక్టీస్కు వెళ్లేటప్పుడు, మ్యాచ్లకు వెళ్లేటప్పుడు మిగతా ఆటగాళ్లతో కాకుండా వ్యక్తిగతంగా వాహనాల్లో రావడాన్ని కూడా నిషేధించింది. 45 రోజులు అంతకంటే ఎక్కువ టూర్ సమయంలో ఉన్నప్పుడు ఆటగాళ్ల భార్య, పిల్లల్ని మాత్రమే వారితో అనుమతించాలని భావిస్తోంది బీసీసీఐ. అది కేవలం 14 రోజుల పాటే వారిని అనుమతించనుంది. అదే చిన్న టూర్లైతే వారం పాటే అనుమతించనుంది. నిజానికి ఈ రూల్స్ కొత్తగా రూపొందించినవి ఎంత మాత్రం కాదు, గతంలో ఉన్న నిబంధనలే. కానీ వీటిని ఎప్పటివరకు పాటించటం లేదంతే. కరోనా సమయం నుంచి ఈ రూల్స్ కు కాస్త బ్రేక్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా వైఫల్యం కావడంతో బీసీసీఐ రూల్స్ మళ్లీ బయటకొచ్చాయి. గతంలో అమలు చేసిన నిబంధనలే మళ్లీ తీసుకురావాలని ముంబైలో బీసీసీఐ ఆఫీస్ బేరర్లతో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భేటీ అయిన తరువాత నిర్ణయించారు. టీంతో బస్సులో ఉండే ప్రతి ఆటగాడికి ఈ నిబంధనలు వర్తించేలా ఆదేశాలివ్వాలని డిసైడ్ చేశారు. అలాగే క్రికెటర్ల కుటుంబాలకు వసతి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. ప్రయాణ ఖర్చులు ఇవ్వకూడదని భావిస్తున్నారు. త్వరలో దీనిపై అధికారిక ఆదేశాలిచ్చే అవకాశముంది. ఇవే కాదు, క్రికెటర్ల కోసం మరిన్ని గైడ్ లైన్స్ కూడా బీసీసీఐ రూపొందించింది. బీసీసీఐ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఏ టీమిండియా ప్లేయర్ కూడా టూర్ల సమయంలో పర్సనల్ షూట్లకు వెళ్లకూడదు, అంటే యాడ్స్ చేసుకోవద్దన్నమాట. అలాగే ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో ఆటగాళ్లంతా ఒకే చోట ఉండాలి. నెట్ సెషన్స్ కు కలిసి వెళ్లాలి, అలాగే కలిసి తిరిగి రావాలి. అంతేకాదు వ్యక్తిగత సిబ్బందిని వెంట తెచ్చుకోవడాన్ని కూడా బోర్డు నిషేధించింది. ఇక ఏ ఆటగాడైనా సరే దేశవాళీలో తప్పనిసరిగా ఆడాల్సిందేనంటూ కఠిన నిబంధన విధించింది. ఈ రూల్స్ ను అతిక్రమిస్తే ఐపీఎల్లో ఆడకుండా బ్యాన్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది బీసీసీఐ. మరోవైపు ఆటగాళ్ల ఫిట్నెస్ పైన బీసీసీఐ దృష్టి సారించింది. గతంలో భారత జట్టులోని క్రికెటర్ల ఫిట్నెస్ ను నిర్ధారించడానికి ఒకప్పుడు యోయో టెస్టు పద్ధతిని అనుసరించేవారు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో ఈ టెస్టుని క్రమం తప్పకుండా పాటించారు. ఆటగాళ్ల ఫిట్నెస్ ను సమర్థవంతంగా కొలిచేందుకు ఈ పద్ధతిని అనుసరించారు. అయితే ఈ కఠినమైన పరీక్షల వల్ల ఆటగాళ్లకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడడంతో బీసీసీఐ కొన్నాళ్ల తరువాత దాన్ని వదిలేసింది. కానీ క్రికెటర్ల ఫిట్నెస్ ఇప్పుడు మరింత ప్రాముఖ్యంగా మారడంతో బీసీసీఐ ఈ టెస్టును మళ్లీ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా టీమిండియా ప్లేయర్లంతా ఫ్యామిలీలు, యాడ్స్తో సహా ఇతరత్రా అంశాల నుంచి తమ దృష్టిని మరల్చి ఆట మీద కాన్సంట్రేషన్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందుకోసం కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్తోనైనా భారత క్రికెట్ జట్టు వచ్చే మ్యాచ్లలో విజయం సాధిస్తుందో లేదో చూడాలి. భారత జట్టులో ఉన్న సీనియర్లు అంచనాలకు తగ్గట్టు రాణించకపోవడానికి కారణాలేంటి? లగ్జరీ లైఫ్ లీడ్ చేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారా? అన్ని ఇచ్చిన క్రికెట్పై కాకుండా వారి దృష్టి మళ్లిందా? కాంట్రాక్ట్ క్రికెటర్లుగా వచ్చిపోయే క్రికెటర్లు టీమిండియాకు అవసరమా? వారు సీనియర్ ప్లేయర్లు, వ్యక్తిగత రికార్డుల్లో తోపులు. టీమిండియా పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తుస్సుమనిపిస్తున్నారు. ఒకప్పుడు బ్యాట్ ఝుళిపిస్తే సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించిన ఈ సీనియర్ ఆటగాళ్లు ఇప్పుడు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమవుతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లోనూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. పెద్దగా పరుగులేవీ చేయకుండానే పలుమార్లు పెవిలియన్ బాట పట్టారు. ఇక ఒకప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ బాగా పడిపోయిందని చెప్పాలి. ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో మొత్తం 9 ఇన్నింగ్స్లలో కేవలం 190 రన్స్ మాత్రమే చేయగలిగాడు. మొత్తంగా పెర్త్లో సాధించిన సెంచరీ మినహా ఏ మ్యాచ్లోనూ రాణించలేదు కోహ్లీ. అంతేకాదు గత 5 ఏళ్లలో టెస్ట్ మ్యాచ్ల్లో కేవలం 5 సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే కాంటాక్ట్ ప్లేయర్లా ఆడుతున్నాడు. ఏదో రావడం, కలిసి వస్తే రన్స్ చేయడం, లేదంటే వెళ్లిపోవడం అన్నట్టుగా కోహ్లీ తీరు కనిపిస్తోంది. ఇక క్రికెట్ ద్వారా అన్ని సమకూర్చుకున్న విరాట్ లైఫ్ స్టైల్ మామూలుగా ఉండదు. విదేశాల్లోనే ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. లండన్లో ఇప్పటికే ఓ ఇల్లు కూడా కొన్నాడు కోహ్లీ. అక్కడి నుంచి మ్యాచ్ జరిగే ప్రాంతానికి రావడం, మళ్లీ లండన్కే వెళ్లిపోవడం చేస్తుంటాడు. గతంలో కోహ్లీ కంటే గవాస్కర్, సచిన్ వంటి క్రికెటర్లు భారత జట్టులో విపరీతంగా రాణించారు. వారి మీద ఉన్న రికార్డులు కొన్ని ఇప్పటికీ చెరిగిపోని విధంగా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ అలాంటి క్రికెటర్లు కూడా ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్నారు. విరాట్ స్టైల్ మాత్రం అలా కాదు. తన దర్పం ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాడు. ఇటీవలే విరుష్కా జంట ముంబైలోని అలీబాగ్లో లగ్జరీ బంగ్లాను కొన్నారు. 2000 స్క్వేర్ ఫీట్ విల్లాను 2023లోనే కొనుగోలు చేశారు. స్టాంప్ డ్యూటీతో కలిపి ఈ ఇంటి కోసం 6,36,00,000 ఖర్చు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం లో పర్ఫార్మెన్స్ తో విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆయనకు ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లింది. తన భార్య అనుష్క శర్మ, పిల్లలను వెంటబెట్టుకుని ప్రేమానంద మహారాజ్ అనే స్వామీజీని కలిశాడు. మరోవైపు విరాట్ కోహ్లీపై బీసీసీఐ కొత్తగా రూపొందించిన రూల్స్ అమలు షురూ అయింది. ఈ భారత మాజీ కెప్టెన్ను రంజీ ట్రోఫీ జట్టుకు ఎంపిక చేశారు. ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీలో బరిలోకి దిగుతున్నాడు కోహ్లీ. రాజ్కోట్లో జరగనున్న ఈ మ్యాచ్తో దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ. రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ పెట్టిన రూల్ విరాట్ కోహ్లీ విషయంలో మంచి ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి. జనవరి 23న జరిగే మ్యాచ్ తర్వాత ఈ విషయం తేటతెల్లమవుతుంది.